దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీవు అభివృద్ధి పొందాలని ఆశపడుచున్నావా? ఏమండి, ఏ మనిషి అయినా అభివృద్ధి పొందాలి, ఆశీర్వదించబడాలి, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి, మంచి హోదాలో ఉండాలి అని చెప్పి ఆశపడుతూ ఉంటారు కదా. అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడే మాట కూడా అదే. నువ్వు ఆశీర్వదించబడాలని, నువ్వు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని, తృప్తికరమైనటువంటి జీవితము జీవించాలని, నీవు అభివృద్ధి పొందాలని ఆశపడుచున్నావా? అయితే ఆశపడుచున్నటువంటి నీ జీవితంలో దేవుడు కొన్ని మార్చుకో అంటూ ఉన్నాడు. నీవు మార్చుకోవాలి, నీ కుటుంబంలో ఉన్నటువంటి వారు కూడా మార్చుకోవాలి. అప్పుడే ఆశీర్వదించాలని, అభివృద్ధి పడాలని చెప్పి నువ్వు ఆశపడుచున్నావు కదా, ఉన్నతమైన స్థితి అనుభవించాలని ఆశపడుచున్నావు కదా, అది దేవుడు నీకు కలుగజేస్తాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా. యోబు గ్రంథము 22వ అధ్యాయం 23వ వచనంలో, సర్వశక్తుని వైపు నువ్వు తిరిగిన ఎడలా, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడలా నీవు అభివృద్ధి పొందెదవు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడే మాట ఇదే. ఎలా అభివృద్ధి పొందుతావట? నీ కష్టం చేతనా, లేదా నీవేదో నీ ఆలోచన చేతనా, నీ తలంపుల చేతనా? ఎలా అభివృద్ధి పొందుతావట? అభివృద్ధి పొందాలని ఆశపడుచున్నావు, కానీ ఎలా అభివృద్ధి పొందుతావంటే, సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడలా, మనుషుని వైపు కాదు, మనుషుని వైపు కాదు, లోకము వైపు కాదు, లోక ఆశల వైపు కాదు, లోక పనుల వైపు కాదు, సర్వశక్తుని వైపు నువ్వు తిరిగిన ఎడలా, దేవుని వైపు నువ్వు తిరిగి నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడలా, నీ హృదయంలో నుండి దేవుడికి అయిష్టమైనది నువ్వు తొలగించుకో, దేవుడికి నచ్చంది నీ హృదయంలో నుండి తీసివేయి, నీ కుటుంబంలో నుండి తీసివేయి. అప్పుడు దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు. దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే దేవునికి అయిష్టమైనటువంటి పనులు చేస్తూ ఉన్నావో, దేవుని ఏడ్పించేటటువంటి పనులు చేస్తూ ఉన్నావో, దేవుని దుఃఖపరిచేటటువంటి పనులు చేస్తూ ఉన్నావో, అప్పటి వరకు నువ్వు అభివృద్ధి పొందవు. నువ్వు అభివృద్ధి పొందాలని నీకు ఆశ ఉంది. అయితే నువ్వు అభివృద్ధి పొందాలంటే నీ హృదయంలో కానీ, నీ కుటుంబంలో కానీ దేవుని ఏడ్పించేటటువంటి మాటలు, తలంపులు, ఆలోచనలు, పనులు ఏవి ఉన్నా వాటిని తొలగించు, వాటిని దూరం చేసి, వాటిని విసర్జించు, వాటిని నువ్వు పడేసేయి. అప్పుడు నీవు అభివృద్ధి పొందుతావని వాక్యం సెలవిస్తా ఉంది. అంతేకాదు, ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయం 14వ వచనంలో కూడా వాక్యం ఈ రీతిగా ఉంది. నీ దేవుడని యెహోవా నిన్ను విడిపించుటకును, నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండెను గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడవకుండానట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలెను. దేవుని బిడ్డలారా, నిన్ను విడిపించుటకు, నిన్ను కాపాడుటకు, నిన్ను విస్తరింపజేయుటకు, నిన్ను దీవించుటకు, నిన్ను అభివృద్ధిపరచుటకు, అలాగనే నీ శత్రువులను నీకు అప్పగించడానికి దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట. నీ పాలెములో సంచరించుచుండెను గనక, దేవుడు నీ కుటుంబంలో సంచరిస్తూ ఉన్నాడు, నీ హృదయంలో సంచరిస్తూ ఉన్నాడు. అయితే ఆయన నీలో, ఆయనకు వ్యతిరేకమైనది, ఆయన ఆజ్ఞ కాకుండా, ఆయన ఆజ్ఞ ప్రకారం నువ్వు జీవించకుండా, ఆయనకు వ్యతిరేకంగా నువ్వు జీవించినట్లయితే దాన్ని నీలో నుండి తీసివేసేయి. ఆయన ఆజ్ఞకి లోబడకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఆయన బాధపరిచేది ఏదైనా సరే నీలో నుండి నువ్వు తీసివేసేయి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎలాంటి శత్రువులు కూడా నీకు ఏ హాని చేయకుండా క్షేమకరమైన స్థితిని ఆయన నీకు ఇస్తాడు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడే మాట అదే. నీవు అభివృద్ధి పడాలని ఆశపడుచున్నావు కదా, దేవుడు నీ పాలెంలో సంచరించుచున్నాడు. ఆయనకి అసహ్యమైనది ఏదైనా నీలో ఉందేమో దాన్ని నీలో నుండి తీసివేసేయి. నీ గుడారముల నుండి దుర్మార్గమును తీసివేసే దేవుని బిడ్డలారా. అప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, నీకును నీ తర్వాత నీ సంతతి వారికి నిత్యము మేలు కలిగినట్లు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలన్నింటినీ నీవు జాగ్రత్తగా వినవలేను. దేవుడు చెప్పినటువంటి ఈ 2 మాటల్ని నువ్వు జాగ్రత్తగా విన్నట్లయితే దేవుడు నిన్ను, నీ సంతతి వారిని దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. దేవుడు అభివృద్ధిపరచబోతూ ఉన్నాడు. కాబట్టి నీ దేవుడైన యెహోవా
నీతో చెప్పినట్టుగా నిన్ను ఆశీర్వదించును గాక.